సూర్యాపేట జిల్లాలో నేషనల్ హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 6కు పెరిగింది. కోదాడ మండలం దోరకుంట శివార్లో కంటైనర్ డీసీఎంను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనక నుంచి ఢీకొట్టింది. ఫ్రెష్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తుండగా సూర్యాపేట జిల్లా దోరకుంట వద్ద డీసీఎంను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6 వ్యక్తులు మృతి చెందారు. మృతులంతా బస్సులో ప్రయాణిస్తున్నవారే. మృతుల్లో 5 మహిళలు, 1 పురుషుడు ఉన్నారు. 20 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాసేపటికే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు పోలీసులు. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కంటైనర్ డీసీఎంలో ఐరన్ లోడ్ ఉంది. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన బస్సు వెనక నుంచి డీసీఎంను బలంగా ఢీకొట్టడంతో ఐరన్ రాడ్లు బస్సులోకి దూసుకొచ్చాయి. దీంతో బస్సు ధ్వంసమైంది. ఆ సమయంలో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారు. పెద్ద శబ్దంతో ఢీకొట్టడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తీవ్ర భయోందోళనలు చెందారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే కొంతమంది చనిపోయారు, మరికొంతమంది గాయాల పాలయ్యారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దోరకుంట శివార్లో జరిగిన యాక్సిడెంట్ తో నేషనల్ హైవేపై కాసేపు ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేయడంతో వాహనాలు ముందుకు కదిలాయి. ఎట్లా జరిగింది ప్రమాదం? నేను అనుకున్నా సార్, నేను ఇంకా అనుకున్నా రెస్ట్లో ఉన్నా. ఓకే, యాక్సిడెంట్ అయింది. 8 నిమిషాలకి 4:45 అయింది. 4:30 ఆ లారీ ఆగిపోయినాడు. ఆగిపోయిన లారీని ఢీకొట్టింది. హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళు. ఎట్లా జరిగింది ప్రమాదం? నేను అనుకున్నా సార్, నేను ఇంకా అనుకున్నా రెస్ట్లో ఉన్నా. ఓకే. నేషనల్ హైవే హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళేటువంటి నేషనల్ హైవే మీద ద్వారకుంట సమీపంలో మనకు ఒక పెద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మనకు 5 నుంచి 5-10 నిమిషాల మధ్యలో తెల్లవారుజామున ఈ యాక్సిడెంట్ జరగడంతో ఇమ్మీడియట్లీ మనకు ఇన్ఫర్మేషన్ వచ్చినటువంటి 10 నిమిషాలలో పోలీసు ఇక్కడికి రీచ్ కావడం జరిగింది. రెస్క్యూ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇది ప్రధానంగా మనకు ఈ భారీ ఐరన్ రాడ్స్తో వెళ్తున్నటువంటి ఇండస్ట్రియల్ పిల్లర్స్ కోసం యూజ్ చేసే రాడ్స్తో వెళ్తున్నటువంటి లారీని బ్యాక్ సైడ్ నుంచి ఈ ఫ్రెష్ బస్ అనేటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సు హైదరాబాద్ టు విజయవాడ వెళ్తూ ఉంది. సో అతి వేగంగా బ్యాక్ సైడ్ నుంచి ఢీకొట్టడంతో ఆ ఐరన్ పైపులు లేచి వచ్చి రైట్ సైడ్లో కూర్చున్నటువంటి ప్యాసింజర్లందరికీ ఇంజూర్ చేయడం జరిగింది. సో దీంతో 6 ప్యాసింజర్స్ చనిపోవడం జరిగింది. అందులో 5 మహిళలు, 1 మేల్ పర్సన్ ఉన్నారు. ఇంకా ఒక 10-12 మంది ఇంజూర్ అయినారు. అందులో సీరియస్గా 2 ఉన్నట్టు మనకు తెలుస్తుంది. వాళ్ళకి బెటర్ ట్రీట్మెంట్ అందించడానికి మనం వైద్యులతోటి కూడా కోఆర్డినేట్ చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారికి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ సైడ్ నుంచి కూడా అందరికీ సహాయ సహకారాలు అందించాలని. ఇది మనకు ప్రిలిమినరీగా బస్సు యొక్క అతివేగం కారణంగా కనిపిస్తుంది. మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం డ్రైవర్ వెనకాల ఇది కొల్యూజన్ కావడం జరిగింది. డ్రైవర్కి ఎటువంటి గాయాలు అయినట్లు మనకు ఇన్ఫర్మేషన్ లేదు. అతను అవైలబుల్ లేడు. అందులో ఇంకా ఉన్న కో డ్రైవర్ చెప్పిన దారిలో యాక్సిడెంట్ జరిగింది. హాస్టల్లో చాలామంది చనిపోయారు. నాకు భుజం ఒకటి పైకి లేస్తలేదు అసలు. బస్ డ్రైవర్ గుర్ర కొడుతుంది, నిద్రపోతున్నారంట. ఆల్రెడీ ప్యాసింజర్ చెప్పారంట వేరే డ్రైవర్కి, ఆయన నిద్రపోతుంది, యాక్సిడెంట్ అయ్యింది, ఈ టైంలో అయ్యింది అని చెప్పాను. అయినా సరే నైట్ స్టేషన్ డ్రైవర్ ఎత్తుకుతున్నాడంట. ఆగున్న లారీని గుద్దేశారు. లేదు, ఆరు చనిపోయారని తెలిసింది డ్రైవర్తో సహా. ఇంకా నేను హైదరాబాద్ వెళ్ళారన్న. సూర్యాపేట జిల్లాలో నేషనల్ హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 6కు పెరిగింది. కోదాడ మండలం దోరకుంట శివార్లో కంటైనర్ డీసీఎంను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనక నుంచి ఢీకొట్టింది. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి విజయభాస్కర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. విజయభాస్కర్, చేరుకుంది. మరొక 2 పరిస్థితి విషమంగా ఉంది. మరో 10 మంది ఆసుపత్రిలో, కోదాడ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న 2 హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి ప్రమాదానికి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా తెలుస్తుంది. మితిమీరిన వేగంతో లారీ కంటైనర్ ను వెనుక నుంచి ఢీకొట్టినట్టు కూడా తెలుస్తుంది. మరొక వైపు తెల్లవారుజామున కావడంతో నిద్ర రావడంతో కంటైనర్ రోడ్డు పక్కన ఆపినట్టు కూడా తెలుస్తుంది. అది కూడా అనాథరైజ్డ్ ప్లేస్, అంటే పోలీసులు సూచించిన స్థలంలో కాకుండా రోడ్డు వెంట
ఆపడంతో ఆగి ఉన్న లారీని బస్సు వేగంగా వెళ్లి ఢీకొట్టింది. వేగంగా వెళ్లి ఆగి ఉన్న దాన్ని ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. మరొక వైపు అలా లారీలో ఇనుప రాడ్లు కూడా ఉండడంతో వేగంగా వెళ్లి ఢీకొట్టిన సందర్భంలో ఆ రాడ్స్ అన్ని కూడా బస్సులోకి వచ్చేసాయి. అంతేకాకుండా బస్సు కూడా వేగంగా వెళ్లి ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టింది కాబట్టి పూర్తిగా లారీలోకి వెళ్లిపోయింది. దీంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. మృతుల సంఖ్య కూడా పెరిగింది. క్షతగాతుల సంఖ్య కూడా పెరగడానికి ఇదే కారణంగా తెలుస్తుంది. డ్రైవర్ నిద్రమత్తు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం, నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఘటన తర్వాత డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఈ మృతులు ఎవరనేది వాళ్ళ వివరాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. మరొక వైపు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. క్షతగాత్రుల్లో ఒక 10 మంది మాత్రం చికిత్స పొందుతున్నారు. వీరికి ప్రాణాపాయం లేదని డాక్టర్లు ప్రస్తుతం చెప్తుండగా మరో ఇద్దరి పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. ప్రస్తుతం మృతుల సంఖ్య 6కు చేరుకుంది. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అర్ధరాత్రి తర్వాత హైదరాబాద్ నుంచి బయలుదేరింది. ఏలూరుకి విజయవాడ మీదుగా ఏలూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.